చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లపై తనతో మాట్లాడించింది సాక్షి మీడియా వాళ్లే. అందులో తన పాత్ర ఏమీ లేదని సిఐడి విచారణలో సినీ నటుడు పోసాని కృష్ణమురళి చెప్పినట్లు తెలిసిందే. గత వైసీపీ హయాంలో హైదరాబాద్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి చంద్రబాబుపై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ టీడీపీ కార్యకర్త బండారు వంశీకృష్ణ గత అక్టోబర్ 9న సిఐడి అదనపు డీజీకి ఫిర్యాదు చేశారు. దీంతో గుంటూరు సిఐడి అధికారులు పోసానిపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 12న కర్నూలు జిల్లా జైలులో రిమాండ్లో ఉన్న పోసానిని సిఐడి అధికారులు పీటీ వారెంట్ పై గుంటూరు తీసుకువచ్చి కోర్టులో హాజరుపరచగా కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. ఆ కేసులో మరిన్ని వివరాలు, ఆధారాలు రాబట్టాల్సి ఉందన్న సిఐడి అధికారుల అభ్యర్థన మేరకు పోసానిని నిన్న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య కోర్టు కస్టడీకి అనుమతించింది. దీంతో ఉదయం 10 గంటలకు సిఐడి అధికారులు గుంటూరు జిల్లా జైలు నుంచి పోసానిని అదుపులోకి తీసుకున్నారు. తొలుత జీజీహెచ్ లో వైద్య పరీక్షలు చేయించాక సిఐడి కార్యాలయానికి తరలించి డీఎస్పీ గోలి లక్ష్మయ్య ఆధ్వర్యంలో పోసానిని విచారించారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు తిరిగి జిల్లా జైలుకు తరలించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు విచారణలో కీలక విషయాలు చెప్పినట్లు తెలిసిందే. హైదరాబాద్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి చంద్రబాబు, ఇతర నేతలపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మీ వద్ద ఉన్న ఆధారాలు ఏమిటి అని సిఐడి ప్రశ్నించగా ఆ రోజు మాట్లాడిన దానికి తనకేమీ తెలియదని సాక్షి మీడియా వాళ్లే మీడియా సమావేశం ఏర్పాటు చేశారని చెప్పినట్లు తెలిసింది. వారిచ్చిన స్క్రిప్ట్ నే చదివా, వారిచ్చిన ఫోటోలనే చూపించా అన్నారు. స్క్రిప్ట్, ఫోటోలు ఇచ్చిన వారు ఎవరో తనకు గుర్తులేదని, వారు ఇచ్చిన దాన్ని నిర్ధారించుకోకుండా మాట్లాడినట్లు తెలిపారు. తాను ఎవరిని తిట్టలేదని, అది మార్ఫింగ్ వీడియో అని సిఐడికి పోసాని చెప్పుకొచ్చారు.